రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ, అటవీ భూముల సమస్యల సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 72,000 ఉద్యోగాలు కల్పించామని, త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 22,500 కోట్ల వ్యయంతో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటి వరకు 1,25,000 ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. జూన్ నాటికి మరో 1,00,000 ఇళ్లు పూర్తి అవుతాయని, జూన్ 2 నుంచి 2వ విడత ఇళ్లు పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సరిదిద్దుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి పేరుతో రీసర్వే చేపడుతున్నామని మంత్రి వివరించారు. రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, వెంకటగిరి తదితర గ్రామాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదాలను వర్షాకాలం ముగిసేలోపు జాయింట్ సర్వే ద్వారా పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో బృహత్తర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, నాణ్యబద్ధమైన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజలకు అండదండలుగా ఉండే ప్రభుత్వం కావాలని, ప్రజలు మెచ్చే పరిపాలన కావాలని, ప్రజల కష్టాల్లో ఉండే భరోసా, భద్రత ఇచ్చే నాయకులు కావాలని ఆనాడు మీ అందరి కష్ట ఫలితంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల 5 నెలల నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళ ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, సన్న బియ్యం ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన, పేదోడి పిల్లలకి 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకు 200% కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన, ఇలా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పేదవాడి కష్టం తెలిసిన మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,18,000 కోట్లు అప్పు చేసిన, అప్పుంది మేమేమి చేయగలుగుతామని కాళ్ళు ఆరదాపకుండా ఉన్న దాంట్లో పేదవాడికి భద్రతని, భరోసాని కల్పిస్తూ, రైతుని రాజును చేస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం వచ్చిన గడిచిన 2 సంవత్సరాల్లో 72,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా అతి కొద్ది రోజుల్లో మళ్ళీ నిరుద్యోగ తమ్ముడికి కూడా నోటిఫికేషన్ పిలవబోతుంది మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి దొరవారు బొమ్మలకే పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో వడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండో విడత కూడా నిన్ననే వెళ్ళి చూసొచ్చాను. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నాం. ఇవ్వటమే కాదు, కట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకి హైదరాబాద్ లో పన్నును నొక్కితే 1 రూపాయి లంచం లేకుండా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ఈనాడు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒట్టి కాగితం చేతిలో పెట్టకుండా డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు మీ ఖాతాలో వేస్తున్నాము. కాబట్టి ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు నేను నా
నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బారు పెడితే ఈ ప్రజా దర్బారులో 22,600 అప్లికేషన్లు వస్తే ఇప్పటి వరకు సుమారు 9,500 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగారు. నిజం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడు పూర్తి భద్రత, భరోసా, నమ్మకం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయదు, మాట చెబితే డబ్బులు ఇస్తుంది అని నమ్మి ఆనాటి 10 సంవత్సరాల్లో ఈయన కారణంగా చెప్పిన మాట నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తుందని పూర్తి నమ్మకంతో ఇల్లు కావాలని ఇంత పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు. తప్పకుండా 2వ విడత కాదు, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి పింకు షర్టు తొడుక్కున్న పేదవాడున్నా పేదవాడే కాబట్టి ఆ పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఆ పేదవాడి మనసుని మంచితో గెలుస్తాం. మళ్ళీ ఏ ఎన్నికలు వస్తే ఎలానైతే ఇప్పటి వరకు ఫలితాలు ఉన్నాయో మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించే విధంగా పరిపాలన ఇస్తాం. అంతేకాదు, ఈనాడు ప్రత్యేకంగా ఈ సత్తపల్లి నియోజకవర్గానికి ప్రజా దర్బార్కి వేలాది మందిగా నా కుటుంబ సభ్యులు వచ్చారు. కేవలం స్థానిక నాయకులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి దయానంద్ గారు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే ఇట్లా ప్రజా దర్బారు పెట్టమని నేను అడిగాను. రెవెన్యూ మంత్రి గారు వస్తున్నారు, హౌసింగ్ మంత్రి గారు వస్తున్నారు అని చెప్తే వేలాది మందిగా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. మీకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. మీ కష్టాలు తీరుస్తామని, మీకు అండదండలుగా ఉంటామని, మీకు న్యాయం చేస్తామని పూర్తి నమ్మకం మీకుంది. మీ నమ్మకాన్ని ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒమ్ము చేయదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.